ఈ రోజు మనం ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో ఛాంపియన్స్ గా ఉన్నామంటే టీమిండియాలో ఆడిన ప్రతి ఒక్క ప్లేయర్ 100కి 1000% ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి ఈ రోజు ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్స్ గా ఉన్నాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో టీమిండియాకి ఏ ప్లేయర్ ఎంత కాంట్రిబ్యూట్ చేశాడో చూద్దాం ఒకసారి. టీమిండియాలో ఓపెనింగ్ చేయడానికి ఒకడు వస్తాడు. అతన్ని మొదటి 10 ఓవర్లోనే ఆపాలి, లేదంటే మ్యాచ్ ని వన్ సైడ్ మ్యాచ్ గా మార్చేస్తాడు. అతడే ఇండియా టీం నాయకుడు రోహిత్ శర్మ. ఈ టోర్నమెంట్ లోని అద్భుతమైన కెప్టెన్సీతో పాటు 27 బౌండరీలు, అందులో 21 ఫోర్లు, 6 సిక్స్లతో 180 పరుగులు చేసి టీం ని ముందుండి నడిపించాడు. శుభమన్ గిల్ క్లాసిక్ బ్యాటింగ్ తో 188 పరుగులు చేశాడు. ఎంత పెద్ద లక్ష్యాన్నైనా సింపుల్ గా చేజ్ చేయగల కింగ్ కోహ్లీ ఈ టోర్నమెంట్ లో 218 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ లో ఒక గోడలా నిలబడి వచ్చిన ప్రతి బాల్ ని బౌండరీకి పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ టోర్నమెంట్ లో 21 బౌండరీలతో 243 పరుగులు చేసి హైయెస్ట్ రన్ గెటర్ బై ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. నంబర్ 5 లో వస్తాడు పేరుకి బౌలింగ్ ఆల్రౌండర్, కానీ బ్యాటింగ్ కూడా చేయగలడు. అతడే అక్షర్ పటేల్. ఈ టోర్నమెంట్ లో బ్యాట్ తో 109 పరుగులు, బాల్ తో 5 వికెట్లు తీసుకున్నాడు. నంబర్ 6 లో వస్తాడు. ఏ పొజిషన్ లోనైనా బ్యాటింగ్ చేయగలడు, వికెట్ కీపింగ్ చేయగలడు, టీమ్ కి ఎప్పుడు అవసరమో అప్పుడు ముందుండి నడిపించగలడు. అతడే వన్ అండ్ ఓన్లీ కేఎల్ రాహుల్. ఈ టోర్నమెంట్ లో చాలా విలువైన 140 పరుగులు చేశాడు. అంతేకాకుండా అద్భుతమైన వికెట్ కీపింగ్ తో తన సత్తా చాటుకున్నాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ ఎవరంటే మనకి గుర్తొచ్చే మొట్టమొదటి పేరు హార్దిక్ పాండ్యా. ఫినిషర్ గా బ్యాటింగ్ కి వచ్చి క్లాస్ అండ్ మాస్ ఎలివేషన్ తో సిక్స్లు బాదుతాడు. ఈ టోర్నమెంట్ లో 99 పరుగులు చేసి 4 వికెట్లు తీసుకున్నాడు. బాల్ తన దగ్గరికి వెళ్తే రన్ తీద్దామా వద్దా అని ఒక్క క్షణం ఆలోచిస్తారు బ్యాటర్లు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీల్డర్ ఈజ్ జడ్డు. ఈ టోర్నమెంట్ లో 27 పరుగులు, 5 వికెట్లు తీసుకున్నాడు. షమి అతడు చేసే బౌలింగ్ కి ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా సరే వణకాల్సిందే. ఈ టోర్నమెంట్ లో 9 వికెట్లు తీసుకుని హైయెస్ట్ వికెట్ టేకర్ లో ఒకరుగా నిలిచాడు ఇండియన్ తరపున. 2021లో 0, 2025లో అతడే హీరో. అతడెవరో కాదు, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఈ టోర్నమెంట్ లో 9 వికెట్లు తీసుకుని హైయెస్ట్ వికెట్ టేకర్ లో ఒకరిగా నిలిచాడు ఇండియన్ తరపున. గూగులీలతో బోల్తా కొట్టించగల కుల్దీప్ యాదవ్ 7 వికెట్లు తీసుకున్నాడు. చివరగా హర్షిత్ రాణా 4 వికెట్లు తీసుకున్నాడు. ఈ టోర్నమెంట్ లో టీమిండియా బ్యాటింగ్ గానీ, బౌలింగ్ గానీ, ఫీల్డింగ్ గానీ అద్భుతంగా చేసింది. ఈ అద్భుతమైన ప్రదర్శన వల్ల 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్స్ గా నిలిచింది టీమిండియా. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో టీమిండియా తరపున ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి.